అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూసినట్లయితే, మరునాడు మేము బయలుదేరి కైసరెకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. బిడ్డలారా, ఈ 2 వచనాల్లో ఫిలిప్పు గారి గురించి, ఫిలిప్పు గారి కుమార్తెల గురించి రాయబడింది. ఎవరి ఫిలిప్పు అని ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్య గ్రంథం 6వ అధ్యాయములో పరిచర్య చేయుట కొరకు మరి అపోస్తులు 7 వ్యక్తులను ప్రత్యేకపరచినట్టుగా మనం చూస్తున్నాం. వారిలో ఒక ఆయన ఎవరంటే గనక ఫిలిప్పు గారు. ఈ ఫిలిప్పు చక్కని ఆత్మ సంచార వరము కలిగిన వాడై, ఎక్కడ పరిచర్య అవసరమో, ఎక్కడ ప్రభు పని అవసరమో అక్కడ ప్రత్యక్షమవడం, అక్కడ దేవుని కార్యాలు జరిగించడం, మళ్ళీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి నపుంసకుడు మరి ఆ విధముగా యెషయా గ్రంథాన్ని చదువుతూ వచ్చినప్పుడు అర్థం కానప్పుడు దేవుడు వెళ్ళమంటే ఆ చోటకి వెళ్ళి ఆయనతో వాక్యం చెప్పి, వాక్యం ధ్యానింపజేసి, మరి రక్షణ సువార్తమానం చెప్పి బాప్తీసం ఇచ్చి పంపించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. దైవ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి అటువంటి మంచి భక్తిపరుడుగా ఉన్నటువంటి ఫిలిప్పు గారి కుటుంబంలో మరి ఆయనకు ఎంతమంది అమ్మాయిలు పుట్టారు అంటే 4 కుమార్తెలు పుట్టారు. మంచి ఆశీర్వాదం. బిడ్డ, ఈరోజు కుమార్తెలు అందరూ ఆడపిల్లలని ఫీల్ అవుతున్నావా? భయపడకు. ఫిలిప్పు గారు కూడా 4 కుమార్తెలే. దేవుడిచ్చిన 4 కుమార్తెలను దేవుని కొరకు పెంచాడు. బిడ్డలారా, నీకు బిడ్డలను అబ్బాయిలు ఇచ్చినా అమ్మాయిలు ఇచ్చినా వారు ఇచ్చింది దేవుడు బహుమతులు కాబట్టి ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచడం నేర్చుకోండి. అంతే తప్ప దేవుడేంటో నాకు ఇలా అపకారం చేసేసాడు, అబ్బాయి పుడతాడనుకుంటే అమ్మాయి పుట్టింది అని ఇలాగ సనుక్కుంటూ దేవునికి దూరం అయిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు మరి ఆ ఫిలిప్పు గారు వారి బిడ్డలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ వన్, ఆ బిడ్డల గురించి ఒక 4 మాటలు ఈరోజు వాక్య ద్వారా నేర్చుకుందాం. మొదటిది, ఆ ఆడబిడ్డలు 4 కూడా కన్యకులు అని రాయబడింది. అబ్బా, ఎంత గొప్ప విషయమో! ఈ రోజుల్లో ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీ జీవితంలో నేను కన్యకను, నేను పరిశుద్ధుడును అని చెప్పడానికి చాలామందికి దమ్ము ధైర్యం సరిపోవట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆడపిల్లల జీవితాల గురించి దేవుడు మాట్లాడుతూ, రెబెకా కన్యక, మరి మరియమ్మ గారు కన్యక, యెఫ్తా కుమార్తె కన్యక, ఇగో ఫిలిప్పు కుమార్తెలు కన్యక, వారి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు అని స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుంది. చెల్లమ్మ, ఈరోజు నీ గురించి నా దేవుడు ఈ మాట చెప్పగలడా? పలానా తల్లి, పలానా చెల్లి, పలానా అమ్మాయి ఇగో కన్యక, ఎటువంటి పాపమును కూడా చేయకుండా తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నటువంటి అమ్మాయి అని చెప్పగలరా? మనుషులు కాదండి, దేవుడు చెబితే నీ సాక్ష్యం గొప్పదే. ఆలోచించే చూపులో కానీ, నడకలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ పరిశుద్ధమైన జీవితం నీకున్నదా? మొదటి మాట, ఆ కుమార్తెలు కన్యకులు అని రాయబడింది. రెండవదిగా చూస్తే మరి ఫిలిప్పుకు తగ్గ బిడ్డలు, ఫిలిప్పుకు మంచి పేరు తెచ్చే పిల్లలుగా ఉన్నారు. చెల్లమ్మ, తమ్ముడు, మీ అమ్మగారికి నాన్నగారికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉన్నారా? మీ డాడీ సువార్థికుడైనా, మీ డాడీ పాస్టర్ గారైనా, మీ డాడీ గొప్పవారైనా వారికి ఒక మంచి సాక్ష్యాన్ని, అరే బాబు ఆడబిడ్డలైతే ఏంట్రా మంచి పిల్లలను కనుక్కున్నాం, మంచి సాక్ష్యం కలిగి ఉన్నారని నిజంగా ఫిలిప్పు ఎంత సంతోషించుంటాడో, ఎంతమంది చెప్పుంటారు. బిడా, మొదటగా 4 కన్యకలే పరిశుద్ధులే,
రెండవదిగా చూసినప్పుడు వారు నలుగురు బట్టి దేవుని నామం మహిమపరచబడింది. తండ్రికి గొప్ప పేరు వచ్చింది. ఫిలిప్పు గారికి కూడా గొప్ప పేరు వచ్చింది. తండ్రి ప్రార్థనా పరుడు, తండ్రి ఆత్మవరముతో నింపబడిన వాడు, తండ్రి సువార్థికుడు, తండ్రికి తగ్గ కూతురురా అని ఒక సాక్ష్యం వారికి వచ్చింది. అమ్మా, మరి మీ పిల్లలు, మీరు దయచేసి చెల్లెములు, తమ్ముళ్ళు, మీ డాడీకి మమ్మీకి మంచి పేరు తెస్తున్నారా, తలవంపులు తెస్తున్నారా? మీ డాడీ మాస్టర్ అయితే మీరు చదువుకోకుండా ముద్దులయ్యి, ఒరే మీ డాడీ మంచి మాస్టర్రా మీరేంట్రా ముద్దులని, లేకపోతే మీ డాడీ పాస్టర్ అయితే మీరేమో పనికిమాల పనులు చేస్తూ కాస్మోటిక్స్ సత్మాల రాసుకుంటూ లోకంలో కలిసిపోతూ ఎక్కడ పనికిమాలు భాష అయినా పనికిమాల డ్యాన్స్ని మీరుంటూ వీళ్ళ డాడీ పాస్టర్ గారు, ఈ అమ్మాయిలేమో ఎలాంటి వాళ్ళరా, వీళ్ళ అబ్బాయి ఎలాంటి వాళ్ళరా అని చెడ్డ పెట్టేస్తున్నారా? జాగ్రత్త ఆలోచించేద్దాం. మొదటగా ఈ బిడ్డలు కన్యకలు, రెండవదిగా తమ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన వారు, మూడవదిగా చూసినప్పుడు వారు ప్రవచించేవారని ఉంది. ఎంత గొప్ప విషయం ఆలోచన చేద్దాం బిడ్డలారా. దేవుని వరములను అనుభవించుట కొరకు ఎంతో పరిశుద్ధ జీవితం కావాలమ్మా బిడ్డలారా. ఆలోచన చేయండి. ఈ నలుగురు అమ్మాయిలు కూడా ప్రవచించే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆత్మశక్తితో నింపబడిన వారుగా ఉన్నారు. అమ్మా, దేవుని ఆత్మతో నింపబడి పరిచర్యలో నువ్వు వాడబడుతున్నావా? ఆలోచన చేద్దాం. మొదటిది కన్యకులుగా ఉన్నారు, రెండోది అమ్మా నాన్నకు మంచి పేరు తెచ్చేవారుగా ఉన్నారు, మూడోది ప్రవచించేవారుగా ఉన్నారు. నేను అనుకుంటున్నాను కదా, ఫిలిప్పు గారు కూడా పరిచర్య చేయుటకు, సువార్త చేయుటకు వారు ఉపయోగపడేవారేమో. ఎందుకంటే మరి ఆ యొక్క పౌలు గారు వారందరూ కూడా ఫిలిప్పు గారి ఇంటికి వచ్చినప్పుడు వారందరికీ పరిచర్య చేసి ఉండొచ్చు. చెలమ్మ, మందిరములో పరిచర్య, కుటుంబంలో పరిచర్య, సేవకుల మధ్య పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? ఆలోచన చే. దేవుణ్ణి అభిషేకించాలంటే, ఆత్మీయతో నింపబడాలంటే పరిచర్య కావాలి. ఆలోచన చేద్దాం. దయచేసి ఈ లక్షణాలు నీలో ఉంటే నువ్వెంతగానో దీవించబడతావు. కాబట్టి మరొక్కసారి చెప్తున్నా, తండ్రికి తగ్గ తనయులుగా, పిల్లలుగా పెరిగిన వారు ఎవరంటే ఫిలిప్పు కుమార్తెలు. వీరు ఎలాగున్నారంటే కన్యకులుగా ఉన్నారు, ప్రవచించేవారుగా ఉన్నారు. మరి ఇంకా చూస్తే కనుక సమయమైంది కాబట్టి పైపైన చెప్పుకుని వెళ్తున్నా, సువార్తలో సహకరించేవారుగా ఉన్నారు. మరి వచ్చిన కొంతమంది, అనగా పౌలు గారు కూడా కొంతమంది వచ్చారు, వారందరికీ పరిచర్య చేసేవారుగా ఉన్నారు, ఒక సాక్ష్యాన్ని కలిగిన వారుగా ఉన్నారు. మరి ఇంకా చూస్తే కనుక సేవాభారం కలిగిన బిడ్డలుగా ఉన్నారు. వారి యవ్వన కాలంలోనే సేవాభారం ఉంది. ఈరోజు నీకే భారం ఉంది? ఆలోచన చేయి. నీ ఏ లక్ష్యాల్లో నువ్వు భారము కలిగి దేవుని కొరకు నిలబడుతున్నా ఒక్కసారి ఆలోచించు. దేవుని బిడ్డ, దేవునిని దీవించాలంటే, దేవునిని ఆశీర్వదించాలంటే ఈ కన్యకల వల్లే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటూ, సాక్ష్యము కలిగి పరిచర్య చేస్తూ దేవుని ఇచ్చే వరములతో నింపబడే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఫిలిప్పు గారు తన బిడ్డలు ఎంతో క్రమముగా పెంచగలిగారు. అయ్యా, అలా పెంచగలిగిన జ్ఞానం పేరెంట్స్కి అనుగ్రహించండి. తండ్రి మాటల్లో అలా జీవించే జ్ఞానం పిల్లలకు దయచేయండి. వారు అలాగ పరిశుద్ధులుగా, వారు అలాగ ప్రవచించేవారుగా, వారు అలాగ పరిచర్య చేసేవారు అలాగ ఉన్నారు. అలాంటి అనుభవం ఈ వాక్యం వింటున్న యవనస్తులకు, ప్రభు వాక్యం వింటున్న తల్లిదండ్రులకు కూడా దయచేయండి. నడిపించి బలపరచమని, వర్ధలింపచేయమని, మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని, మహిమ పొందమని, సేవలు వాడుకోమని, రక్షించి నడిపించి స్థిరపరిచి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనావసరత కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.